గౌరీ, తొందరగా కానివ్వు, పూజకు టైం అవుతుంది. అమ్మా, అవుతుంది కదమ్మా, నువ్వు ప్రతిదానికి కంగారు. సరేగాని భూమి ఎక్కడా? పైనున్నట్టుందమ్మా. ఏమా భూమి, ముగ్గు వేసేసావా? వేశానత్తయ్యా, ముగ్గు చాలా బాగా వచ్చింది. మరి నీకు ముగ్గులు వేయడం నేర్పించింది ఎవరనుకుంటున్నావు? నేను కాదా? ఏది, ఇంకోసారి చెప్పు. ఆ, అంటే నువ్వే నాకు నేర్పించావనుకో, కానీ ముగ్గుల ఫినిషింగ్ ఎలా ఇవ్వాలనేది నేనే కదా నీకు నేర్పించాను. చాలేవే. అమ్మ భూమి, చేతులు కడుక్కోనరా, అందరం కలిసి పూజ చేద్దాం. సరే అత్తయ్యా, పూజకి ముందు నాదొక చిన్న విన్నపం అత్తయ్యా. ఏంటమ్మా? ఈరోజు నా పుట్టినరోజు కదా, మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలనుంది. ఏ కూతురైనా సహజంగానే పుట్టినరోజు నాడు నాన్న ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంటుంది భూమి. కానీ మీ నాన్న సంగతి తెలియంది కాదు కదా. నీ పేరు వింటానికి కూడా ఇష్టపడని ఆయన నిన్ను ఆశీర్వదిస్తారంటావా? అవును వదినా, నడిసంద్రంలో నిలబడి దాహంగున్న నోటితో ఆ ఉప్పు నీరే మంచినీళ్ళు అయిపోవాలని ఆశపడ్డం ఎంత తప్పో, మీ నాన్న నుంచి నువ్వు ప్రేమను ఆశించడం కూడా అంతే తప్పు. అదీ కాక ఈరోజు నీ పుట్టినరోజు మాత్రమే కాదు, పండగ రోజు కూడా. ఈరోజు నువ్వు కన్నీరు పెట్టుకోవడం మంచిది కాదమ్మా. మీ ప్రేమ, మీరు చెప్తున్న మాట నాకు అర్థమవుతుంది అత్తయ్య. కాకపోతే నాకు అమ్మ ఎలాగో లేదు, ఉన్న నాన్న ఆశీర్వాదమైనా తీసుకోకపోతే అదొక వెలితిగా మిగిలిపోతుంది అత్తయ్య. ప్రయత్నం చేయడంలో తప్పు లేదు కదా. మావయ్య, ఈరోజు నా పుట్టినరోజు, నన్ను ఆశీర్వదించండి మావయ్య. నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండమ్మా. మమ్మీ, పొద్దునుంచి నాకు చాలా వెల్తీగా అనిపించిందమ్మా. కానీ ఇప్పుడు నేను చూశాక మనసు చాలా ప్రశాంతంగా ఉంది. ఏమైంది మావయ్య? ప్రతి సంవత్సరం ఉండేదేనమ్మా, భోగి రోజే కదా మీ అమ్మ మనందరికీ దూరం అయిపోయింది. అప్పటినుంచి ఈ ఇంట్లో భోగి, సంక్రాంతి, కనుమలు ఉండవు. ఈ 3 రోజులు మీ నాన్నగారు డల్గా ఉండిపోతారు. నా పరిస్థితి కూడా అందుకు భిన్నమేమీ కాదు మావయ్య. ఏ రోజైతే మా అమ్మ భోగి రోజున చనిపోయిందని తెలిసిందో ఆనాటి నుంచి ఏ భోగి, సంక్రాంతి నాకు ఆనందాన్ని మిగిల్చలేదు. కన్నీటితో ఉన్న చోటే ఉండిపోయేదాన్ని. నాలో ఏదైనా మార్పు ఉందంటే అది ఈరోజే మావయ్య.
అది కూడా మీ అబ్బాయి గగన్ వల్లనే ఈ మార్పు. వాడేం చేశాడమ్మా? మా అమ్మతో మాట్లాడించాడు మావయ్య. మీ అమ్మతోనా? అంటే సుభాష్ చంద్ర చెల్లెమ్మతోనా? ఎలాగా? అదేదో టెక్నిక్ ఉందంట కదా మావయ్య, ఫోటోతో మాట్లాడించొచ్చంట. ఓ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ ఇమేజ్ని క్రియేట్ చేశాడా? అవును మావయ్య, అలాంటిదే ఏదో. కాకపోతే నిజంగా అమ్మే ఎదురుగా నిలబడి మాట్లాడినట్టు కాదు మాట్లాడింది మావయ్య. ఏంటి బంగారం ఇది? మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి మొదలయ్యేదే భోగితో. అలాంటి భోగి రోజు నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా? ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వెళ్ళి నీ మాటల మాయాజాలంతో ఇక నుంచి మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ జరుపుకునేలాగా ఒప్పించు. అదే ఆలోచిస్తున్నాను పిన్ని. ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదు. ఏదో ఒకలాగా మొదలు పెట్టమ్మాయి. అల్లుడు గారు అడ్డుపడతారు, చివరికేమో నువ్వు తెగ్గొడతావు. నీ మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళమ్మాయి. అవును మమ్మీ, వెళ్ళు వెళ్ళు మమ్మీ. వెళ్ళు, అల్లుడితో చెప్పు. వెళ్ళు. బావా, ప్రతి సంవత్సరం శోభాక గురించి నువ్విలా బాధపడుతూ ఉంటే చూడ్డానికి నాకు చాలా కష్టంగా ఉంది బావా. ఇది కష్టం కాదా పూర్వ? కష్టమైతే కన్నీటితో కదిలిపోతూ పంటి పిగువన ఆ కష్టాన్ని దాటియొచ్చు. నా జీవితంలో పూడ్చలేని దుఃఖం ఇది.